చదువుకున్నోడికి విలువలు తెలుస్తాయి, పద్ధతులు తెలుస్తాయి. సో వాడు ఇంకో మనిషికి హాని చేయడు అనేది ఈయన ఉద్దేశం. ఈ డీకోడ్ బ్యాచ్కి ఇది అర్థం కాల. బేసికలీ ఈయన అనింది అది. చదువుకున్నాడు అంటే మనకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు చివరికి చిన్నపిల్లలకు మనం కథలు చెప్పినా కూడా, ఒక కథ చెప్తే తాబేలు కుందేలు కథ విన్నా కూడా అందులో ఒక నీతే కదా ఉండేది. ఊరికి కథలు చెప్పరు. ఇప్పుడు ఒక కథ ఉంది, ఏం లేదు వాడు వెళ్ళి వీడిని పొడిచాడు, వీడు వెళ్ళి వాడిని పొడిచాడు, ఇది కథ అయిపోయింది అని ఎవరూ చెప్పాలి మనకు చిన్నప్పుడు. పిల్లలకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ 10 సంవత్సరాల వరకు పిల్లలకైనా సరే, 10వ తరగతి వరకు వచ్చిన పిల్లలకైనా సరే, ప్రతి పాఠంలోనూ ఏదో ఒక నీతి చెప్పుకుంటూనే పెరుగుతూ ఉంటారు ప్రతి దాంట్లో. ఎందుకంటే ఒక సాటి మనిషికి వాడు విలువనిస్తాడు, పద్ధతిగా పెరుగుతాడు, వేరే థాట్స్ ఏం రావు, ఒకరికి హాని చేయాలని వీడికి ఉండదు, ఈ ఉగ్రవాదాల లక్షణాలు తీవ్రవాదాల గుణాలు ఇవేవి ఉండవు అనేది ఈయన ఉద్దేశం. సో ఆయన ఏం చెప్పాడు, వీళ్ళని చదివించి ఉంటాయి ఈ ఉగ్రవాదులందరినీ, ఈరోజు ఇలా ఉగ్రవాదులు అయ్యేవాళ్ళు కాదు, ఇంకో మనిషికి హాని చేసేవాళ్ళు కాదు అనేది ఆయన ఉద్దేశం. ఇది జనాలకు అర్థం కాల. జనాలకంటే ఫస్ట్ డీకోడ్ బ్యాచ్నే అందరూ ఎక్కువ నమ్ముతూ ఉంటారు. వీళ్ళు డీకోడ్ చేసిన పద్ధతిలో వీళ్ళు చేశారు, వాళ్ళు కూడా ఇలా ఎలా చెప్తారు అనే తీరులో ఉన్నారు. నవ్వు మళ్ళీ ఇంకొకటి, 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ పొడుచుకున్నట్టుగా ఇప్పుడు జరిగింది అనేది ఒక విషయం. 500 సంవత్సరాల క్రితం అంటే నీ మూలం ట్రైబలే, నా మూలము ట్రైబలే, మనందరి మూలాలు ట్రైబల్సే బేసిక్గా చెప్పాలి అంటే. విజయ్ దేవరకొండ మూలం కూడా ట్రైబలే. అప్పుడు ఏంటంటే మనిషికి అదేంటిది, నీటి కోసమో ఆకలి కోసమో మాంసం ముద్ద కోసమో భూమి కోసమో ఒకరినొకరు పొడుచుకునేవాళ్ళు. అది మనం చాలా సినిమాల్లోనూ చూసాం. అప్పుడు ఏం లేదు కదా, నాగరికత అంత ఇంకా డెవలప్ అవ్వలే కదా. దేదో కోసం వాళ్ళ మనిషి ఇప్పటికంటే బతికుండాలి. చిన్న సౌండ్ వినిపించిన వెనక నుంచి వాడు నన్ను ఏమన్నా చేయడానికి కోసం, ఇప్పుడు నేను నన్ను కలవడానికి వచ్చిన అమ్ము అని పొడి చేస్తాడు, నువ్వు వాడిని ఎక్కడ చంపేస్తావు అని. హలో నెక్స్ట్ మరి అంటే అట్లా ఉంది మనుషులు. చదువుకోని రోజులు అలా ఉండేది. వాళ్ళకి ఎందుకు చంపుతున్నామో ఎవరిని చంపుతున్నామో తెలియదు. యుద్ధం కూడా అంతే. యుద్ధం స్టార్ట్ అయిందా, నువ్వు వెళ్ళావు అవతల వాడికి, నువ్వు ఒకరిని పొడి చేస్తున్నావు, ఇద్దరిని, వాడిని ఎందుకు పొడుస్తున్నావో తెలియదు, నీ చేతిలో వాడు ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలియదు. బట్ నీవు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, వాడిని చంపేయాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే కదా. ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళకి వస్తే వాళ్ళకి ఏం సంపాదిస్తారో లేకపోతే వాళ్ళకి ఏం ఉపయోగం వాళ్ళకే తెలియదు క్లియర్గా. కాకపోతే ఒక ఈగో, అది మన దగ్గర ఉంది, వాళ్ళు కావాలని కూడా మనం ఇవ్వట్లేదు. సో అట్లా ఈ విజయ్ దేవరకొండ అంటే అంత ఎక్స్ప్లెయిన్ చేయాల, కట్టే కొట్టే తెచ్చేలా